అత్యంత ముఖ్యమైన అంశాలలో డిగ్రీ అనేటువంటిది, డిగ్రీతో పాటు మీరు కనుక కొన్ని అడిషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికన్నా అద్భుతమైనటువంటి లైఫ్ని మీరు లీడ్ చేస్తారు మేడం. సార్ ఇప్పుడున్న జనరేషన్కి నిత్యావసర వస్తువు అయిపోయింది మొబైల్. మొబైల్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు. మన గోల్ అచీవ్మెంట్కి ఈ మొబైల్ ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది? డెఫినెట్లీ ఇప్పుడు మొబైల్ అనేటువంటిది ఇది అవసరమైనటువంటి వస్తువే. సో మొబైల్లోనే రీసెంట్గా మనం లాస్ట్ 2 years బ్యాక్ చూసాం. మొబైల్ అనేటువంటిది చాలా నీడీ థింగ్. ఇప్పుడు మేము మోటివేషనల్ ఫీల్డ్లో ఉన్నాం. చాలా విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నామండి? ఎక్కడ ట్రైనింగ్స్, మాకు గొంపాసారి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ మేము ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని శోధిస్తున్నది మొబైల్, ఇంటర్ నుంచి శోధిస్తున్నాం. సో ఎవరైతే మొబైల్ని వారి అవసరాలకు వాడుకుంటారో వాళ్ళు గొప్పగా రాణిస్తారు. లేదు మొబైల్ వారిని వాడుకుంటే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొబైల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మొబైల్ అనేటువంటి ఎన్నో డివైజెస్కి రీప్లేస్మెంట్గా తయారైపోయింది. సో రీసెంట్గా 2 days బ్యాక్ చూసాం, ఒక అమ్మాయి రోడ్డుపై పడి డ్యాన్స్ చేసి రీల్స్ కోసం చేస్తుంది. మన సజ్జనార్ కూడా, ఆయన కూడా చాలా సీరియస్ కావడం జరిగింది. అంటే యూత్ అనేటువంటిది రీల్స్ చేసుకోవడం, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడం, దానికి లైక్లు చేసుకోవడం, ఈ సైబర్ క్రైమ్కి బారిన పడిపోవడం, వారి యొక్క జీవితాలు దుర్బలమైపోతూ ఉన్నాయి. కాబట్టి మొబైల్ని నీవు వాడుకుంటే నువ్వు చాలా ఉన్నతంగా వెళ్తావు, మొబైల్ నిన్ను వాడుకుంటే మాత్రం నువ్వు పాతాళానికి వెళ్తావు. మొబైల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి డివైజే, దాన్ని వాడుకోవడం తెలియాలి మేడం ముఖ్యంగా. సరే, గోల్ అచీవ్ చేయడానికి యువత ఎటువంటి అలవాట్లను వాళ్ళు అలవాటు చేసుకోవాలి? సూపర్ మేడం. సో పీపుల్ కెనాట్ డిసైడ్ ద ఫ్యూచర్, దే డిసైడ్ ఓన్లీ హ్యాబిట్స్. హ్యాబిట్స్ కెన్ డిసైడ్ ద ఫ్యూచర్. అంటే ప్రజలు ఎప్పుడు కూడా అలవాట్లని కనుక డిసైడ్ చేసుకుంటే అలవాట్లే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు నిర్దేశిస్తాయి. చాలామంది ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు, మీరు ఏమవుతారు? డాక్టర్ అవుతాను, టీచర్ అవుతారు, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడు నేను ఎక్కడైనా మోటివేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతాను, ఎవరెవరు ఏమవుతారు అనుకుంటున్నారో ఫస్ట్ ఆ పేరు రాయండి అంటాను. అయితే డాక్టర్ అయితే, టీచర్ అయితే, ఇంజనీర్ చెప్తారు కదా, అయితే డాక్టర్ అవ్వడానికి నీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆ డాక్టర్ నేమ్ రాయమని చెప్తాను నేను. టీచర్ అయితే టీచర్ నేమ్ రాయమని చెప్తాను. ఇంజనీర్ అయితే ఇంజనీర్ పేరు రాయమని చెప్తాను. సైంటిస్ట్ అయితే సైంటిస్ట్ నేమ్ రాయమని చెప్తాను. ఇలా క్వశ్చన్ వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నేమ్ రాస్తారు. నేమ్ రాసి నిలబడ్డ తర్వాత నేను అడుగుతాను. కొంతమంది అబ్దుల్ కలాం చెప్తారు, కొంతమంది అంబేద్కర్ అంటారు, కొంతమంది రకరకాల నేమ్స్ చెప్తారు, లేకపోతే వాళ్ళ స్కూల్లో టీచర్స్ నేమ్ చెప్తారు. అప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను విద్యార్థులకు, సరే నాన్న అబ్దుల్ కలాం కదా, అబ్దుల్ కలాం 10th వరకు ఎక్కడ చదివాను క్వశ్చన్ వేస్తాను. అబ్బాయి 10th ఇంటర్మీడియట్ ఉంటాడు కదా, 10th ఎక్కడ చదివాను అని అడుగుతాను, తెలియదు అంటాడు. అబ్దుల్ కలాం ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకున్నారని అడుగుతాను, తెలియదు అంటాడు. అబ్దుల్ కలాం మార్నింగ్ ఎన్ని గంటలకు నిద్ర లేచేవాడు అంటాను, తెలియదు అంటాడు. అబ్దుల్ కలాం అమ్మ నాన్న ఏం చేసేవాడు, తెలియదు అంటారు. మరి అబ్దుల్ కలాంకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటో తెలియదు అంటాడు. అసలు అబ్దుల్ కలాం ఎవరు రా బాబు అంటే ఆయన ఒక మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్ అని చెప్తారు. ఒక సింగిల్ ఆయన అచీవ్మెంట్ చెప్తారు, కానీ తను ఆ స్థాయికి వెళ్ళడానికి తనకు పనికొచ్చినటువంటి అలవాట్లు ఏంటో ఏ విద్యార్థికి తెలియదు. అందుకే ఒక వ్యక్తిని రోల్ మోడల్ తీసుకోవడం అనేది చాలా ఈజీ, కానీ ఆ వ్యక్తిని రోల్ మోడల్ తీసుకోవడం కాదు, ఆ వ్యక్తికున్న అలవాట్లని కనుక రోల్ మోడల్ తీసుకుంటే డెఫినెట్లీ మనం ఆ వ్యక్తిలా అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉంటుంది. అందుకే మనం ఎవరైనా నాకు ఆయన చాలా ఇష్టం, ఆయన నాకు రోల్ మోడల్ అంటాం. ఏ విధంగా రోల్ మోడల్? వ్యక్తి పూజ కాదు ఇక్కడ. ఆ వ్యక్తికున్న అలవాట్లని కనుక నువ్వు అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఒక మంచి స్థాయిలో వెళ్తాం. సో ఈ అలవాట్లో అత్యంత కీలకమైనటువంటి హ్యాబిట్ ఏంటంటే ఉదయాన్నే నిద్రలేవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మార్నింగ్ 5 o'clock నిద్రలేవడం అనేది చాలా అత్యంత కీలకమైన అంశం. సో ఉదయాన్నే నిద్రలేవడం అనేది మొదటి హ్యాబిట్. అలాగే కొంత స్మాల్ 10 minutes ఎక్సర్సైజ్ చేసుకోవడం, వ్యాయామ ప్రక్రియ చేసుకోవడం, బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది చేసుకోవడం, మంచి డైట్ ఫాలో కావడం, అంటే ఒక హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేటువంటిది, ఇలాంటి మంచి అలవాట్లను కనుక డెవలప్ చేసుకుంటే మంచి సజ్జన సాంగత్యం అంటాం. అంటే నువ్వెవరితో కలిసి తిరుగుతున్నావు అన్న దాన్ని బట్టి కూడా నీ లైఫ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఎవరితో తిరుగుతున్నావు, నీ ఫ్రెండ్షిప్ ఎలాంటిది, ఎలాంటి ఫ్రెండ్షిప్తో నువ్వు వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఇలాంటి అలవాట్లు కనుక నువ్వు చేసుకుంటే డెఫినెట్లీ నీ అలవాట్లే నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. సరే, అయితే యువత లక్ష్య సాధనకి కంపల్సరీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు టీచర్స్ కానీ పేరెంట్స్ పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా పేరెంటింగ్లో ఈ పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వారితో ఏ విధంగా మాట్లాడాలి ఇంట్లో ఉన్నప్పుడు? ఎస్ మేడం, ముఖ్యంగా పేరెంటింగ్లో మేము ఎక్కడికి వెళ్ళి పేరెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటాం. ఏంటంటే ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత వారి పాత్ర ఒక సందిగ్ధంగా ఉంటుంది. ఎలాంటి సందిగ్ధంగా ఉంటుందంటే, ఏదైనా చిన్న తప్పు చేస్తే అదే పేరెంట్స్ వచ్చి ఇంకా చిన్న పిల్లోడివే అని తిడతారు.
అదే పిల్లోడు ఏదైనా పెద్దలు మాట్లాడేటప్పుడు వచ్చి కూర్చుంటే చిన్న పిల్లోడు బయటికి వెళ్ళిపో అంటారు. అంటే అప్పుడు డౌట్ వస్తుంది, డౌట్ సస్పెక్ట్ అవుతుంది. ఏం డౌట్ ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, DOUBT డౌట్, డౌట్లో సైలెంట్ లెటర్ ఏంటి మేడం? బి. బి ఫర్ బిలీవ్ సిస్టమ్. ఎప్పుడైతే స్టూడెంట్కి డౌట్ వస్తుందో తన లైఫ్ పైన, తన డిసిజన్స్ మీద డౌట్ ఎప్పుడైతే వస్తుందో బిలీవ్ సిస్టమ్ దెబ్బతింటుంది. విద్యార్థి లేదా శిశువు లేదా పిల్లోడి యొక్క బిలీవ్ సిస్టమ్ దెబ్బతింటే ఇంక ఎవ్వరూ బాగు చేయలేరు. అందుకే వారి యొక్క బిలీవ్ సిస్టమ్ దెబ్బతీయకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంది, ముఖ్యంగా టీచర్స్ పై కూడా ఉంది. కాబట్టి బిలీవ్ సిస్టాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఇక్కడ అమ్మాయి అయితే నాన్న బాగా క్లోజ్ ఉండాలి మేడం ఈ ఏజ్లో ముఖ్యంగా. అదే అబ్బాయి అనుకోండి, అమ్మాయి ఇంట్లో బాగా క్లోజ్ ఉండాలి. అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే ఇద్దరు ఓపెన్ అవ్వద్దు. అమ్మ నాన్న ఇద్దరు ఓపెన్ అయిపోయి వాడి మీద దాడి చేసేస్తే ఇంకా వాడు ఎవరితో చెప్పుకోవాలి? సో నెక్స్ట్ టైం ఎస్కేపిజాన్ని మొదలు పెడతాడు. కాబట్టి అమ్మాయి తప్పు చేస్తే నాన్న ఓపెన్ అయ్యి దాన్ని సరిదిద్దుకోవాలి. అది చాలా సీరియస్ మ్యాటర్ అయినప్పుడు కూడా నువ్వు చాలా లైట్గా తీసుకున్నట్టు లైట్గానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు అమ్మాయితో కనుక నాన్న మాట్లాడ మొదలు పెడితే ఏ అబ్బాయితో ఫ్రెండ్షిప్ అవసరం ఉండదు. అబ్బాయే కనుక అమ్మతో కనుక క్లోజ్ ఉంటే, అమ్మ కనుక అన్ని విషయాలు కనుక మాట్లాడితే ఆ అబ్బాయికి ఏ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అవసరం ఉండదు. సో చిన్న లాజిక్, వాళ్ళ ఎబిలిటీస్ని, వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ డిసిజన్స్, ముఖ్యంగా వాళ్ళ నిర్ణయాలు కనుక గౌరవిస్తే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేస్తారు. వారి యొక్క సక్సెస్లో కూడా మీ పాత్ర అనేది చాలా ఉన్నతంగా పవిత్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మేడం. సార్, మీరు డైలీ యాజ్ ఏ టీచర్గా విద్యార్థులతో రోజు మూవ్ అవుతూ ఉంటారు. అలాగే మోటివేషనల్ క్లాసెస్ ఎంతో మందికి ఇప్పటి వరకు ఇచ్చి ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మోటివేషన్ క్లాసెస్లో ముఖ్యంగా విద్యార్థులకు మీరు ఇచ్చిన క్లాసెస్ తర్వాత మోస్ట్లీ వచ్చి మీ దగ్గర కొన్ని డౌట్స్తో వస్తుంటారు స్టూడెంట్స్. ఎక్కువగా మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు స్టూడెంట్స్? పిల్లలు మేడం సెషన్ చెప్పినంతసేపు ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువ మోటివేషన్ అనే పదం కన్నా ఇన్స్పిరేషన్ తీసుకొని రా అంటుంటా. అంటే మన మాటలు వినపడకపోవచ్చు, బట్ మన యాక్షన్స్ మాత్రం వినపడతాయి, కనపడతాయి. అందుకే పేరెంట్ అయినా, మోటివేషన్ స్పీకర్ అయినా, టీచర్ అయినా షుడ్ బి ఇన్స్పిరేషన్. సాధించి మేము కాల్ చేసి మేము ఇలాంటి సాధించాం సార్ మేము అని కూడా ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం ముఖ్యంగా. ఓకే, రైట్ సార్. అయితే పిల్లలు లక్ష్యాన్ని ఏ విధంగా నిర్దేశించుకోవాలి, దానికి ఎటువంటి అడుగులు వేయాలి, ఎటువంటి అలవాట్లు అలవర్చుకోవాలి, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది ఇవాల్టి సక్సెస్ సీక్రెట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రవీంద్ర ధీరా గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, నేటి తరం ఈ రోజుల్లో ఏ విధంగా ఉన్నారు, వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఉండాలంటారు? థ్యాంక్ యూ మేడం. నేటి తరం యువత